ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రియ ఒక మహిళ కొత్తగా తన తల్లి చనిపోయిన తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెడితే రాజకీయంగా ఇప్పుడే ఎదుగుతున్న ఆ చిన్న బిడ్డకి తోడుగా ఉన్న తన తండ్రి ఈరోజు ఏం మాట్లాడకపోయినా అతని మీద ఒక అఫీషియల్ ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టాడు అంటే నేను అడుగుతున్నాను, అఫీషియల్కి పోలీస్ డ్రెస్ వేసుకున్న వాడికి కులం ఉందా? కులానికి పనిచేస్తున్నాడా? అధికారులు కూడా కులం చూస్తే, ముఖ్యమంత్రి కూడా కులం చూస్తే మరి ఈ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ మొన్నే చెప్పాడు, టీడీపీ అన్నా ప్రభుత్వం అన్నా ఆ కులం కాదు అని. సో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగులైనా కానీ, పోలీసులైనా కానీ, న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు కులాలకి అతీతంగా పనిచేయాలి. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్తోనే ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టించారంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎలా ఉందంటే అఫీషియల్స్ కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ మా పసుపు డ్రెస్ వేసుకొని మా పాలసీలకు అనుగుణంగా ఉంటేనే మేము మిమ్మల్ని వదిలేస్తాం, లేకపోతే మీ అంతు చూస్తామన్నట్టుగా ఉంది. మొదట చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి చేయించారు అధికారంలోకి రాగానే. ఆ తర్వాత చూస్తే వారిని హత్యలు చేయించారు. ఆ తర్వాత చూస్తే పింఛన్ల పేరిట వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళకి కానీ, వాళ్ళ సపోర్టర్స్ కానీ, వాళ్ళ సింపథైజర్స్ కానీ అర్హులైనా కూడా పెన్షన్లు ఇవ్వకుండా ఒక రకంగా మోసం చేశారు. ఆ తర్వాత చూస్తే ఎమ్మెల్యేల మీదే తప్పుడు కేసులు పెట్టించారు. దానికి నిలువెత్తు నిదర్శనం నేనే. ఈరోజు అసెంబ్లీలో మాకంటూ ఒక ప్రివిలైజేషన్స్ ఉంటాయి, అవి పక్కన పెట్టి అక్కడ జరిగిన ఏదైనా కూడా మరి న్యాయస్థానం పోలీస్ స్టేషన్ పరిధిలో లేదని తెలిసినా కూడా నా మీద ఎవరైతే మాట్లాడిచ్చారో మంత్రి గారు, ఆవిడ ఒక పార్టీ రిప్రజెంటేటివ్గా నన్ను మాట్లాడినప్పుడు నా తప్పు లేనప్పుడు నేను తిరిగి సమాధానం చెప్తే దానికి కులాన్ని అంటగట్టి అసెంబ్లీ సాక్షిగానే మరి నా మీద ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టించాలని రాష్ట్ర వ్యాప్తంగా తన కార్యకర్తలకు చెప్పి ఎన్ని ఎస్సీ/ఎస్టీ కేసులు పెట్టించారో మీరు చూశారు. అంటే ఒక మహిళ పొలిటికల్ లీడర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంఆర్ఓ అయినా, ఆవిడ ఇంటెలిజెన్స్ డీజీ అయినా, సామాన్యురాలైనా ఎవరైనా కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడకూడదు, ధైర్యంగా ఉండకూడదు. వాళ్ళని అనగదొక్కుతాం, ఎక్కువ మాట్లాడితే ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టి లొంగ తీసుకుంటామనే దానికి ఇంతకన్నా నిదర్శనం వేరే ఏముందని నేను అడుగుతున్నాను. ఈరోజు వనజాక్షి విషయంలో చూస్తే అదే జరుగుతుంది. ఎంఆర్ఓ అంటే ఒక మండల స్థాయిలో మెజిస్ట్రేట్కి ఈక్వల్గా, ఆవిడకే రక్షణ లేనప్పుడు మామూలు మహిళలకి ఈ తెలుగుదేశం పార్టీలో ఏం రక్షణ ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలో ఉండాల్సిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఎంఆర్ఓ మీద ఒక రౌడీ షీటర్గా ఆయన మీద కేసులు ఉన్నాయి, ఎన్నో విచారణకు ఉన్నాయి. చింతమనేని ప్రభాకర్ గారు అది తెలిసి చేసిన నేరం కానీ ఆవేశంలో చేసింది కాదు, ప్లాన్డ్గా చేసింది. మరి అలాంటి మనిషి మీద ఎందుకు చర్యలు చేపట్టట్లేదు ఈ ముఖ్యమంత్రి గారు? ఒక మహిళ మీద, ఒక మహిళా ఎంఆర్ఓ మీద దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ మంత్రులు 3 ఉన్నారు, మహిళా మంత్రులు, ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ఎంఆర్ఓని పరామర్శించలేదు? అక్కడ జరిగింది ఎందుకు తెలుసుకోలేదని నేను అడుగుతున్నాను. పైపెచ్చు మంత్రులతో ఆవిడతో మరి మధ్యస్థనాలు చేశారు. చివరికి ఎంత దురదృష్టకరమైన విషయం అంటే ఒక ముఖ్యమంత్రి అఫీషియల్స్ని, దొంగల్ని, పోలీసుల్ని తన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఈరోజు సెటిల్మెంట్ వ్యవహారం చేస్తున్నారు అంటే అతను సీఎంగా పనికొస్తాడని నేను అడుగుతున్నాను. ఆవిడ బయటకు వచ్చి మీరు అరెస్ట్ చేయాలన్నారు కదా చింతమనేని ప్రభాకర్ గారిని, ఏం డిసైడ్ చేశారు అంటే భయపడి వెళ్ళి కారులో కూర్చొని వెళ్ళిపోయింది. అంటే ముఖ్యమంత్రి గారు తన అధికార దుర్వినియోగం చేసి ఆవిడని ఎంత భయపెట్టాడో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఎన్నికల ముందేమో మీరు చూసారు యాడ్లో, ఏదైనా తప్పు జరిగితే 3 నిమిషాల్లో వచ్చి మీ తప్పును సెటిల్ చేసి మీకు న్యాయం చేస్తాను అని. ఒక వనజాక్షికి అన్యాయం జరిగితే 3 రోజుల తర్వాత జపాన్ నుంచి నువ్వు వచ్చి ఈరోజు నువ్వు సెటిల్మెంట్ చేసి ఏం చేస్తావు? ఆవిడికి న్యాయం చేయలేదు సెటిల్మెంట్లో, ఆవిడికి అన్యాయం చేసి ఆవిడని భయపెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, తెలుగు తమ్ముళ్ళకి, మంత్రులకి ఏ తప్పు చేసినా నేనున్నాను, నేను చూసుకుంటాను, మీ ఇష్టానికి మీరు ఏమైనా చేయండి అన్నట్టుగా రైట్స్ ఇచ్చినట్టు కాదా నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జపాన్కి వెళ్తున్నాడు, సింగపూర్కి వెళ్తున్నాడు, చైనాకి వెళ్తున్నాడు అంటే
అందరూ ఏమనుకుంటారంటే ఏదో రాజధాని కట్టడానికేమో ఆ డిజైన్స్ తెచ్చుకోవడానికేమో అని ఇన్ని రోజులు మేము అనుకున్నాం. కానీ ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వికీలీక్స్ది మీరు చూసుంటారు, అలాగే హిందూ పేపర్లో కూడా చూసుంటారు. నేను ముందే చెప్పాను కదా, ట్యాపింగ్ తప్పు తప్పు అంటారు, కానీ తాను చేస్తే తప్పు లేదు అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. ఇక్కడ ఓటు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు నాయుడు గారు ట్యాపింగ్ చేయడం తప్పన్నాడు. స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో క్లియర్గా చెప్పాడు, నాకు కంటిన్యూస్గా ఫోన్లు చేస్తుంటే నేను నా ఫోన్లో రికార్డ్ చేసి ఇచ్చానని, అది ట్యాపింగ్ కాదు. ట్యాపింగ్ తప్పు అని చెప్పి నీ మంత్రులతో నీ ఎమ్మెల్యేలతో గగ్గోలు పెట్టిన నువ్వు ఆ ట్యాపింగ్ టెక్నాలజీ ఏ చట్ట ప్రకారం తీసుకొస్తున్నావు ఆంధ్రప్రదేశ్ కని నేను అడుగుతున్నాను. ఇప్పటికే నువ్వు చాలా దొంగ పనులు చేస్తుంటావు, ఎందుకంటే పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని నువ్వు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించుంటావు. గోడ చాటున చెవులు పెట్టి ఆ గోడ పక్కన ఏం జరుగుతుందో వింటావు, తలుపుల సందులో నుంచి ఏం జరుగుతుందో చూస్తావు. కాబట్టి అందరినీ నువ్వు అలాగే చూస్తావు అనేది ఈరోజు ప్రజలకు కూడా అర్థమైంది. ఈరోజు నీకు అడ్డంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ట్యాప్ చేసి ఏదో ఒక విషయంలో వాళ్ళని ఇరికించి ఇల్లీగల్గా దాన్ని వాడుకోవాలని ఈరోజు ట్యాపింగ్ టెక్నాలజీని ఎన్నో కోట్లు పెట్టి నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావు అంటే దీని మీద సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందా లేదా నేను అడుగుతున్నాను. నాకైతే సిబిఐ మీద ఇప్పటికైతే నమ్మకం లేదు. కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో విచారణ జరిపి దీని మీద కఠినంగా నిర్ణయం తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటానికి ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తిస్తున్న తీరు చాలా దురదృష్టకరంగా ఉంది. తనే తప్పు చేస్తాడు, తనే దొరికిపోతాడు, సెక్షన్ 8 కావాలంటాడు. రేపొద్దున అసెంబ్లీలో మేము ఏం మాట్లాడాలన్నా కూడా ఇది సెక్షన్ 8లో ఉందా లేదా, నేను మాట్లాడాలా లేదా, వాట్ ఐఎమ్ సేయింగ్ మీరు నాకు బ్రీఫ్ చేయాల్సిన అవసరం ఉంది అని అడగాల్సిన పరిస్థితి వచ్చేలాగుంది. సో ఇప్పటికైనా ఈ సెటిల్మెంట్లు చేస్తూ ఈ ట్యాపింగ్ టెక్నాలజీ తీసుకొచ్చి తప్పుడు పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఆ పదవి నుంచి రాజీనామా చేసి ఆయన మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మహిళలందరి మీద కూడా దాడులు చేయిస్తూ, ముఖ్యంగా మొన్న ఎంఆర్ఓ వనజాక్షి గాని, నిన్న సీఎం గారి సొంత జిల్లాలో నారాయణమ్మ, సో ఆవిడ మీద కూడా ఏ విధంగా ఒక సర్పంచ్ దాడి చేశాడో కల్లారా చూసాం. సో వీడియోలు, పేపర్ క్లిప్పింగ్లు క్లియర్గా ఉన్నప్పుడు అలాంటి చింతమనేని ప్రభాకర్ గారిని వదిలిపెట్టకూడదు. విప్ పదవి నుంచి ఆయన్ని రాజీనామా చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆల్రెడీ ఆయన మీద చాలా సివియర్ కేసులు ఉన్నాయి, వాటితో పాటు ఈ కేసును కూడా సీరియస్గా తీసుకొని త్వరితంగా దాన్ని విచారణ జరిపించి ఆయనకి శిక్ష వేయాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.